హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులందరికీ కూడా చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులందరికీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. ఇక ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసే ప్రక్రియను బుధవారం జూలై 15 అధికారికంగా ప్రారంభించిందని కూడా పేర్కొనవచ్చు. ఈసారి ఏకంగా రికార్డు స్థాయిలో 8.25% భారీ వడ్డీ రేటును సభ్యుల అకౌంట్లలో జమ చేస్తుండటంతో పీఎఫ్ ఖాతాదారులకు మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట లాభం చేకూరనుందని కూడా పేర్కొనవచ్చు. మీ పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓలో పలు సులభమైన డిజిటల్ మార్గాలను అందుబాటులోకి తెచ్చిందని కూడా తెలుస్తుంది. ఇక అధికారిక వెబ్సైట్ ద్వారా మొదట ఈపీఎఫ్ఓ అఫీషియల్ పోర్టల్లో సందర్శించాలి. అక్కడ మీ యాక్టివ్ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. అనంతరం మెంబర్ పాస్బుక్ సెక్షన్లలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే క్రెడిట్ అయిన తాజా వడ్డీ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక ఉమాంగ్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉమాంగ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా లాగిన్ అయ్యి క్షణాల వ్యవధిలోనే తమ పీఎఫ్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ను వీక్షించవచ్చని కూడా తెలుస్తుంది. ఇక ఈపీఎఫ్ ఇంటర్నెట్ లేకుండానే మొబైల్లో బ్యాలెన్స్ వివరాలు ఇక చూసుకోవచ్చని కూడా తెలుస్తుంది. ఇక స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ సదుపాయం లేని సాధారణ మొబైల్ యూజర్లు సైతం తమ పీఎఫ్ ఖాతా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చని కూడా పేర్కొనవచ్చు. ఇక పీఎఫ్ ఖాతాకు లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుండి ఈపీఎఫ్ఓ కేటాయించిన ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందని కూడా తెలుస్తుంది. వెంటనే ఖాతాల్లోని బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఎస్ఎంఎస్ మొబైల్కు వస్తుందని కూడా పేర్కొనవచ్చు. ఇక నిర్దేశిత ఫార్మాట్లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా వడ్డీ జమతో కూడిన పూర్తి స్టేట్మెంట్ను నేరుగా మీ మొబైల్ స్క్రీన్ పైన పొందవచ్చని కూడా తెలుస్తున్నట్లు సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పెన్షన్దారులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సమాచారం ఫ్రెండ్స్ అందరికీ కూడా చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ స్నేహితులకి, బంధువులకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే, గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.
ఇక చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని చూస్తున్నారే కానీ ఎవరు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.